गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगत्पितरं वन्दे पार्वतीपरमेश्वरम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। मङ्गलं कौसलेन्द्राय महीयमात्मने चक्रवर्ती मनोजाय सार्वभौमाय रामो विग्रहवान् धर्मः सत्यधर्मः समाजभ्यो नमः। సరే నిన్నటి రోజున మనం ఫస్ట్ కాండం ఏంటి నాన్న? బాలకాండ. గుర్తుందా? రామాయణంలో ఫస్ట్ కాండం ఏంటి? బాలకాండ అయిపోయింది. ఇవాళ రోజున అయోధ్య కాండం గురించి తెలుసుకుందాం. ఎన్ని కాండాలు మొత్తం? 6 కాండాలు. ఏవేంటి? బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం, అయోధ్యకాండం. ఇవి నీట్ గా ఉన్నాయి. రామాయణంలో 6 కాండాల్లో ముఖ్యమైన కాండం ఏంటి? సుందరకాండ. సుందరకాండ చేసేటప్పుడు రామాయణం చదువుకోవాలనుకున్న వాడి ప్రీ బుక్ లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కూడా రామాయణం చూడండి. 10th టెక్స్ట్ బుక్ లో కూడా పారాయణం చేయాలి అనుకుంటే ఇది కూడా చేయొచ్చు. పారాయణంలా రామాయణం ఎవరైనా పారాయణ గ్రంథంలా చేయాలనుకుంటే పుట్టి పారాయణమే కాదు, అది విని ఆచరించాల్సిన గ్రంథం. రామాయణం ఒక్కటి మాత్రం మనం దాన్ని చదవడమే కాదు. అంటే రామాయణం నేను 10 సార్లు చదివాను, 20 సార్లు చదివాను. నువ్వు చదివినప్పుడల్లా రాముడిలోని లక్షణాలు నీకు రావాలి. అలా రాముడిలోని లక్షణాలు నీకు రావాలి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నా, రాముడిలో అన్ని లక్షణాలు నాకు రాలే. ప్రయత్నం చేస్తున్నా. ప్రతిసారి పడతాను, మళ్ళీ లేస్తాను, పడతాను, లేస్తాను, పడతా లేదు. కానీ వదిలేస్తున్నావా? ట్రై చేస్తున్నా చూడు. అదే అంటారు, మేబీ తెలిసో తెలియకో తప్పు చేయొచ్చు, చేయకపోవచ్చు, పడచ్చు, సాధనలు పడచ్చు. కానీ లేస్తున్నాడా లేదని లెక్కేస్తాడు దేవుడు. ఎన్నిసార్లు పడ్డా అన్నిసార్లు లేస్తూ ఉంటా. ఆయన ఆఖరికి ఏం చేస్తాడు? మరి నువ్వు చాలా కష్టపడ్డావురా, ముందు నేనే చేయిస్తా అని చెప్పి మన కష్టం చూడలేక ఆయన చేయించి లాగేస్తాడు. ఎలా అయితే చిన్నపిల్లాడు నడిచేటప్పుడు అలాంటి పనులు చేయి. సరిగ్గా వినుకుంటున్నా. చిన్నపిల్లాడు నడిచేటప్పుడు కింద పడతాడు, లేస్తాడు. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి ఇట్లా తూలి కింద పడతాడు, మళ్ళీ లేస్తాడు. ఇంకా గోడ దగ్గరికి వెళ్ళి కింద పడతాడు, డేంజర్ అయిపోతున్నాం అన్నప్పుడు అమ్మాయి చేస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి చేపట్టుకొని నడిపిస్తాం. అలాగా అలా మనం పడి లేచి సాధనలో తెలిసో తెలియక అందరూ తెలిసే తప్పులు చేస్తారుగా, తెలియక తప్పులు చేస్తాము, తెలిసి కూడా చేస్తాం. ఎందుకు చేస్తాం? తెలిసి తప్పు చెప్పు. నా తాగుబోతున్నాడు, తెలిసి తాగుతాడు, తప్పని తెలుసు. పంచమహాపాతకాల్లో తాగుడు కూడా ఒక పాపంగా, మహాపాపంగానే చెప్పారు. అర్థమైందా? అలా వేరే స్త్రీని తప్పుగా చూడడం కూడా పంచమహాపాతకాల్లో. అలా గురు నింద కొన్ని ఉన్నాయి. అలా ఎందుకు మరి షాకర్మలో వెళ్ళిపోతాడు. అలా వెళ్ళడానికి మనకి వెళ్ళకుండా ఉండడానికి ఆపుకోలేని శక్తి మనకి లేదు కదా. వెళ్ళకుండా ఉండడానికి ఆపుకునే శక్తి, మనకు ఉందా? లేదు. కంట్రోల్ లేదు. కంట్రోల్. పానీపూరి దగ్గరే మనం ఆగుతున్నామా? ఏమవుతుంది? ఒకరోజు తింటారు ఫుల్గా, అమ్మో చాలా ఇంకా కట్టు విప్పేస్తుంది, పోద్దని 4 రోజులు ఉంటాడు. 5 రోజులు ఏమైంది? మళ్ళీ యథాస్థానం ప్రవేశయ్య, మళ్ళీ అక్కడికే వెళ్తాం 5 రోజులు బాగుంది. అంటే అలవాటు అంటారు. అలవాటు అయితే అన్ని అలవాట్లు అంటే దేవుడి పట్ల ఉన్న అలవాట్లు మంచివి, అలానే తిండి పట్ల ఉన్న అలవాట్లు కూడా ఓకే, కొంతవరకు మంచిది. కానీ పంచమహాపాతకాలు, మహాపాపాలు, పాపాలకు సంబంధించిన అలవాట్లు డేంజర్. అది ఏదో విధంగా ప్రయత్నం చేసి పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. మన వల్ల కాదని. ఎందుకంటే ఎన్నో జన్మల వాసనల వల్ల ఈ జన్మలో అలాంటి పాపాలు మనం పట్టి పీడిస్తూ ఉంటాయి. మనం వదిలి వెళ్ళాం. భూతాలు అంటారు చూడ, అలా దయ్యం పట్టింది అంటారు, అలా పట్టి పీడిస్తుంటారు. ఎలా పోవాలి మరి? శివుడిని ప్రార్థన చేస్తూ ఉంటారు. స్వామి, తల్లి, అమ్మవారు కానీ, అయ్యవారు కానీ, గురువు గారు కానీ ప్రార్థన చేసి, స్వామి ఎంత ప్రయత్నించినా ఈ తప్పు చేసేస్తున్నా, తెలిసి చేస్తున్నా, తెలియక చేసేస్తున్నా, నా వల్ల కావట్లేదు, నువ్వే కాపాడు అని ప్రార్థన చేస్తే ఏ రోజు మన సిన్సియర్ ప్రేయర్స్ మనవి ఫస్ట్ మారాలి. మనం చెప్పగా వినట్లేదంటే మన ప్రేయర్ సిన్సియర్గా లేదు, నువ్వు ప్రయత్నం చేయట్లేదురా అంటాడు. సిన్సియర్గా మన ప్రేయర్స్ మారే వరకు అడుగుతూనే ఉంటాం. ఏ రోజైతే సిన్సియర్ ప్రేయర్స్గా మారుతాయో అప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసి ప్రహ్లాదుడు అట్లే కదా, ఎంత జపం చేశాడు ప్రహ్లాదుడు. సినిమా చూస్తేనే మనకు అట్లా ఉంది. నిజంగా రియల్ లైఫ్ ఎంత చేసి ఉండాలని. 2.5 hours 3 hours చూపించిన సినిమాలోనే ప్రహ్లాదుడు అంత జపం చేశాడు. చిన్నప్పటి నుంచి నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని పెట్టారు. కానీ యాక్చువల్ ఓం నమో నారాయణాయ 2 కృష్ణ మంత్రాలే, ఏమో ప్రాబ్లం లేదు. కానీ మామూలు పురాణాలు ఏం చెప్పాయి?
నారదుడు ఏం నేర్పించాడంటే ప్రహ్లాదుడికి మంత్రం ఇచ్చాడు, ఉపదేశం. కడుపులో ఉండగానే జరిగిపోయింది ఉపదేశం నారదుల వారి వల్ల. ఓం నమో నారాయణాయ అది పట్టుకున్నాడు. ఇక అదే జపం చేయడం స్టార్ట్ చేశాడు. ఎంత జపం చేశాడంటే ఆయన తండ్రి గారి ఆయన అంత ఇబ్బంది పెట్టినా కూడా తండ్రికి విచిత్రం చూడండి, ఎవడన్నా బయట సతాయిస్తే తల్లిదండ్రికి కోపం వస్తుంది. అవునా? ధర్మమా కాదు? బిడ్డలు సతాయిస్తే తల్లిదండ్రులు ఊరుకుంటారా? పాపం ఊరుకోరు. తండ్రి లక్షణం అది, తల్లి లక్షణం అది, అది కరెక్ట్, అలానే ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది, తండ్రే సతాయిస్తున్నాడు. అప్పుడు ఎవరు కోపం వచ్చింది? నిజమైన తండ్రి కోపం వచ్చింది. నిజమైన తండ్రి ఎవరు? దేవుడు. ఈ జన్మకి ఈ తండ్రి, పోయిన జన్మకి ఇంకో తల్లిదండ్రి, వచ్చే జన్మ ఉంటూ ఉంటే ఇంకో తల్లిదండ్రి. కుక్కగా ఉన్నప్పుడు నాకో తల్లో తండ్రి ఏదో, పందిగా ఉన్నప్పుడు ఒక తల్లో తండ్రి ఎవరో ఉంటారుగా. కానీ నిజమైన తండ్రి మారకుండా ఎప్పుడున్నది ఎవరు? అమ్మవారు, అయ్యవారు, శివుడు, పార్వతి. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతి. జగత్తు అందరికి మాతాపిత అని ఎవరిని సంబోధిస్తారంటే పార్వతీ పరమేశ్వరుడు సంబోధిస్తారు. ఆ విధంగా అలా మనం ఈ సుందరాకాండ పారాయణం చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? రామాయణ పారాయణ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ సుందరాకాండ చేసి అన్ని కాండలు చదువుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ సుందరాకాండ చదివి రామాయణంలో 6 కాండలు ఉన్నాయి కదా, ఫస్ట్ సుందరాకాండ చదివాలి, మళ్ళీ 6 కాండాలు చదవాలి, మళ్ళీ సుందరాకాండ చదవాలి. అప్పుడు ఎన్నైతే మొత్తం 8. అలా చేసిన వాళ్ళకి శక్తివంతమైన శక్తి ప్రవేశిస్తుంది. వాళ్ళ లోపల ఆ శక్తి వస్తుంది, గొప్ప శక్తి. అన్నిటికీ మన దానిలో ధర్మంలో గొప్ప గొప్ప ట్రిక్స్ చెప్పారు. తొందరగా సాధనలో మెట్లెక్కడానికి ట్రిక్స్ చెప్పారు మన దానిలో ధర్మంలో. ఎలాగా చూసారా? ఏకాదశి వ్రతం నేను పెట్టాను స్టేటస్ లో కూడా, ఏకాదశి అని పెట్టాము. ఎందుకు పల్లెకి పెట్టానా? ఒక నెల రోజుల్లో ముఖ్యమైన తిథి ఏకాదశి తిథి, తర్వాత పౌర్ణమి తిథి. ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, ఇలా కొన్ని నక్షత్రాలు, ఆరుద్ర నక్షత్రము, కొన్ని మంచి మంచి నక్షత్రాలు వస్తాయి. ఆ తిథుల్లో చేసిన జపం కానీ పూజ కానీ 1,000,000 రెట్లు ఫలితం అంటారు. అంటే ఇన్ఫినైట్, చెప్పలేము. 1 crore లెక్క పెట్టమంటే లెక్క పెడతారా? అమ్మో మాతో కాదు అంటారు. ఏమంటారు? కౌంట్లెస్ అంటారు, సింపుల్. అలా ఏకాదశి రోజున తెలిసో తెలియదు, అందుకే నేను స్టేటస్ క్లియర్ గా రాసా, ఇవాళ రోజున ఏకాదశి ఉంది, అందరూ ఓం నమో నారాయణాయ అనండి, లేదంటే అరుణాచల శివ అనండి అని పెట్టా. అట్లీస్ట్ వాళ్ళకి చదివినందుకైనా వాళ్ళకి పుణ్యం వచ్చిందా లేదా? ఆ మెసేజ్ చదివిన వాళ్ళకి ఓం నమో నారాయణాయ అనండి అని చదివినా అన్నారు కదా ఒకసారి. అయితే వాళ్ళతో అనిపించినందుకు అన్నందుకు వాళ్ళకి చెప్పినందుకు నేను కూడా చేయాలి. లేదు అన్నట్టు నువ్వు చెప్పడానికి బాగున్నారు, నువ్వు చేయట్లే అంట. అందుకే నోట్ చేసుకొని మనం చేయాలి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, నాతో సహా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కువ తప్పులు చేసే దానిలో గుర్తుపెట్టుకోండి, ఎక్కువ తప్పులు చేసేస్తున్నాం. దానిలో ఒక్క మంచి లక్షణం ఉన్నా కూడా ఆ మంచి లక్షణమే ప్రకాశిస్తుంది. ఎక్కువ తప్పులు చేసేవాడు ఉన్నాడు, 100 తప్పులలో 99 తప్పులు చేశాడు, వాటిలో ఒక్కటే మంచి లక్షణం ఉంది. అప్పుడు ఏమైతాయి? ఆ 99 లక్షణాలు ప్రకాశించవు, ఆ ఒక్క గొప్ప లక్షణం ప్రకాశిస్తుంది. అరే వాడు అన్ని తప్పులు చేసినా వాళ్ళు ఆ సేవాభావం ఉంది, ఎవరు కనబడ్డా హెల్ప్ చేస్తారు. వాడు నీచుడే, దరిద్రుడే, వాడు 99 పిచ్చి పాడు లక్షణాలు ఉన్నాయి, కానీ వాడు ఒక్క లక్షణం ఉంది, అది ఏదో రోజు వాడిని కాపాడుతుంది అంట. లోకం ఇలా ఉంటుంది జనరల్గా. అలానే ఇంకో మంచి వ్యక్తి ఉన్నాడు, ఆ మంచి వ్యక్తి దగ్గర 99 మంచి లక్షణాలు ఉన్నాయి, ఒక్క చెడు లక్షణం ఉందంట. వీడు చూడు అన్ని 99 మంచి లక్షణాలు, ఈ ఒక్కటి చాలు వీడిని పడేయడానికి. ఏమైంది రెండింట్లో? వాడు ఒక్కటి చేస్తేనేమో 99 చెడు పనులు చేసి ఒక్క మంచి పని చేసినా వాడిని ఒక్కటి గట్టెక్కిస్తుందంట. ఇది ధర్మం, లోకం చెప్తుంది, నిజమైన శాస్త్రం అలా చెప్పాలి. 99 అనుభవించాలి, ఒక్క ధర్మానికి పుణ్యం వస్తే ఆ పుణ్యం అనుభవించాలి. ఇక లోకం ఎలా చూస్తుంది చూడండి. చంద్రుడు మొత్తం తెల్లగా ఉంటాడు, ఒక్క మచ్చ ఉంటుంది, చంద్రుడు మచ్చ కనబడుతుందా లేదా? లోకం చూస్తే తీరలా మచ్చ చూస్తాడు, కానీ చంద్రుడిని చూసి చంద్రుడు కన్నా ఎంత బాగుందంట, అయ్యో బాగుంది కానీ మచ్చ ఉంది అంట. అంటే మన దృష్టి లోపం అది. 99 మంచి పనులలో ఒక్క చెడ్డ పని మాత్రమే ప్రకాశించినట్లుగా లోకానికి వాడు దాని గురించి డిస్కస్ చేస్తాడు. కానీ ఆయనండి చాలా మంచివాడండి, 99 మంచి లక్షణాలు ఉన్నాయి, ఈ ఒక్కదా చూసి చూడట్టు ఊరుకుంటా అంటారా? ఎన్నుంటే ఏమాత్రం ఇది ఒకటి ఉందిగా అంటారా లేదా? లోకం అట్లే ఉంది. మీరు ఎప్పుడు తప్పు చేయండి, మీరు చేసిన గొప్ప పనులు గుర్తుపెట్టుకుంటారా, మీరు చేసిన తప్పు పని గుర్తుపెట్టుకుంటారు? చెప్పండి తొందరగా, ఈజీగా. మార్క్స్ ఒక్కదానికి తక్కువ వచ్చాయి, 5 టాప్ వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, దేన్ని డిస్కస్ చేస్తారు? ఏరా అంటారు. అదేంటమ్మా కష్టపడే ఇంట్లో వస్తే, నాన్న కష్టపడే ఇంట్లో తెచ్చుకుంటే
అది గుర్తురాదు, ఒక్కదానికి ఏ రాన్నారు ఏంటి నాన్న అని మనం ఫీల్ అవుతాం. పాపం అన్నింటిలో సమానమైన కష్టం పెట్టాం, మనం చేయలేదని కాదు. ఆయన కూడా మార్క్స్ రాలేదు ఒకసారి. ఇవి కొన్ని ఎలా చెప్పాలంటే, మన ఈ రోజులో మందబుద్ధిగా ఉన్నా, మన బుద్ధి పాడైనా, ఇలా చూసిన పూర్వజన్మ సుకృతం. మంచి విషయాలు చెప్పినప్పుడు డైవర్ట్ అవుతుంటే గాడిద అని తింటారు కదా. మనిషి అయితే వింటాడు, గాడిద అయితే వినదు కదా. నాకు అర్థం కాదు. పూర్వజన్మ సుకృతం అంటారు. పుణ్యాలు చేస్తే ఇవాళ అదే స్టేటస్ లో ఒకసారి సమితి స్టేటస్ ఇవాళ చూడండి, డైలీ పెడుతున్నాం కొన్ని కొన్ని మంచి మంచి వాక్యాలు, గురువు చెప్పినవి, కొన్ని నాకు గురువు గారు చెప్పి ఆ టైంకి ప్రబోధన చేసినవి, అలాంటివన్నీ మంచి మంచి. అంటే గురువు గారి వాక్యాలన్నీ వింటాం, ప్రవచనాలు వింటాం, ఇతర భాషలు విన్నాక ఒక సమ్మరీ, ఒక 2-3 లైన్స్ వస్తుంది గుర్తు. దీని సమ్మరీ ఇలా ఉంటుంది, టక్మని పెట్టేస్తాం స్టేటస్ వెంటనే. అలానే కొన్ని మంచి మంచి ఆడియో, సమితి ఆడియోస్ ఎప్పుడైనా సమితి వాట్సాప్ సేవ్ చేసుకొని 7386958428 అనే నెంబర్ సేవ్ చేసి నా స్టేటస్ చూడండి, మంచి మంచివి ఉన్నాయి. అది మీ అందరు పెట్టడం కాదు, నేను ఫాలో అవడం కోసం పెట్టుకున్నా. అంటే అది పెట్టేవన్నీ నేను ఫాలో అవుతాను అని అర్థం ఖచ్చితంగా. ఒకవేళ అవ్వకపోతే ఇప్పుడు అవుతాం. ఇవాళ కూడా అవ్వలేదు, మళ్ళీ ఫెయిల్ అయ్యాను, రేపు అవుతా. 10 సార్లు ఫెయిల్ అయ్యా, 11 సార్లు ట్రై చేస్తా. ఎప్పుడో ట్రై చేస్తా నేను. అది అలా ఉండాలి. కానీ భగీరథ ప్రయత్నం అంటారు, ఊపిరున్నంత వరకు ప్రయత్నం, మనకు ఛాన్స్ ఉంది. ముందే నేను ఆయన ఫెయిల్యూర్ కాదు, ఓడిపోయానంటే ఎట్లా? దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు జింక పిల్ల పుట్టగానే చూడండి, ఒక జంతువుకి ఆ నీతి ఉంది. జింక పిల్ల పుట్టగానే తల్లి ఏం చేస్తుంది? ఇట్లా ఇట్లా నుంచి తోసేస్తుంది కిందికి, దాన్ని మనం పడతాం. తల్లి సాడిస్తా అంటే దాని పిల్లని అదే పడేసుకుంటుందా కింద? అదేం చేస్తుంది? మళ్ళీ ఇలా అవుతుంది. చూడండి యూట్యూబ్ లో, జింక పుట్టి పిల్ల పుట్టినప్పుడు మళ్ళీ తల్లి వస్తుంది దగ్గరకు వచ్చి ఇట్లా తోసేస్తుంది, మళ్ళీ కింద పడుతుంది. మనకే బాధ అనిపిస్తుంది. అని 15 సార్లు 20 సార్లు పడేస్తుంది. పడేసినప్పుడు అర్థం ఏంటి? ఇంకా మిమ్మల్ని స్ట్రాంగ్ చేయాలి. అలా గురువు గారు మాకు టెస్ట్ పెట్టి పడేసి గట్టి పడిపోతాం. ఇంకా వచ్చి ఇదే 10 సార్లు పడ్డా దీనిలో, ఈసారి కూడా వచ్చింది నా దగ్గరికి, ఈసారి పడ్డాం. స్ట్రాంగ్ అయిపోయావా లేదా? అయ్యవా లేదా? 10 సార్లు తిరిగితే ఏమవుతారు మీరు కూడా? అమ్మ ఎప్పుడు ఇట్లా తిరుగుతుంది, నాన్న ఎప్పుడు ఇట్లా తిరుగుతారు, గురువు గారు ఎప్పుడు ఇట్లా తిరుగుతారు, గట్టి పడిపోతాం లేదా? అలా మనకు వచ్చిన ప్రాబ్లంకి మనం గట్టి పడతాం. అలానే లోకానికి, అందుకే లోకం మాటలు మనం పట్టించుకోవద్దు. నిన్ను నువ్వు ఇష్టపడాలి ఫస్ట్, నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడు లోకం చచ్చినట్టు నువ్వు గ్రేట్ అంటే క్లాప్స్ కొడుతుంది. లోకానికి 2 అలవాట్లు ఉంటాయి. మీరు చెడ్డ పనులు చేస్తే రాళ్ళు వేస్తుంది, మంచి పనులు చేస్తే చప్పట్లు కొడుతుంది. మీరు రాళ్ళు వేసింది గుర్తుపెట్టుకున్నా, చప్పట్లు కొట్టింది గుర్తుపెట్టుకున్నా పక్కకే పోతారు. రాళ్ళు వేసింది గుర్తుపెట్టుకుంటే డిప్రెషన్లోకి వచ్చిపోతారు. చప్పట్లు కొట్టింది గుర్తుపెట్టుకుంటే అహంకారం వచ్చిపోతారు. అహంకారం వచ్చేస్తుంది. అందరూ లేదని రావణాసులో రాగిపోతారు. అప్పుడు ఏమవుతుంది? కార్తవీర్యార్జునుడు చేతులు కోసేలే పరశురాముడు. ఆ పవన్ ఇచ్చింది ఎవరు? దత్తాత్రేయ. తీసేసింది ఎవరు? విష్ణువే ఇచ్చి విష్ణువే తీసేశారు. ఎందుకు? డేంజర్ అయిపోయింది, ఉండకూడదు కదా. క్వాంటిటీకి మించి శక్తి ఉంటే ఏమవుతుంది? డేంజర్ అవుతుంది లోకానికి. అలా వరల్డ్ మన అందరి నుంచి పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. పర్ఫెక్షన్. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక చంద్రుల్లో ఒక మచ్చ, అంత తెలుపులో ఒక మచ్చ కనబడినట్టు వీళ్ళు అన్ని మంచి లక్షణాలు ఉంటే ఒక్క చెడ్డ లక్షణం ఉంటే లోకం చెడ్డ లక్షణాన్ని గుర్తిస్తుంది, కానీ మీ యొక్క మంచి లక్షణాలు గుర్తించదు, చెప్పదు. ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్స్ అన్ని చూడండి. ఎక్కడైనా రాముడి కళ్యాణం చెప్పి చిన్నగా ఎక్కడో అవుతుంది, మెయిన్ హెడ్లైన్స్ వేస్తాడా? అదే చంపాడు ఇంకేదో చేశాడంటే హెడ్లైన్స్ ఫస్ట్ మీద పెద్ద బొమ్మ వేసి పెద్ద డీటెయిల్స్ వస్తాయి. అంటే అంతా నాట్ ఓన్లీ న్యూస్ పేపర్, మీడియా ఏదైనా కావచ్చు, చూడండి నాన్ సెన్స్ ఎక్కువ పాపం పోతుంటాయి, అవునా కదా. అందుకని భద్రాచలం రాముడు నరసమైందని చెప్పి యూట్యూబ్ ఒకటి టిక్ మని ఇచ్చేసేసి చూడండి వీడియో క్లిక్ అని ఉంటుందా? ఉండదు. రీల్స్లో వస్తుందా? పోనీ ఈ మధ్యలో గొప్పవాళ్ళు ఎవరో పుట్టారు కాబట్టి కొంతమంది గోవిందకి పైనుంచి అక్షతాలు పడుతున్నట్టుగా, అభిషేకం చేస్తున్నట్టుగా దాన్ని కూడా బర్త్డేలకు వాడేసి మనం చేస్తుంటారు కదా. స్వామివారి హృదయం నుంచి మనం బయటికి వచ్చినట్టు బలవంతంగా స్వామివారి హృదయం నుంచి మనం ఎందుకు రావాలి? ఆయన నిజంగా తప్పించుకుంటాడు, పెట్టుకుంటాడు. స్వామివారి హృదయం నుంచి బయటకు వస్తుంది హ్యాపీ బర్త్డే. ఇంకా దరిద్రం ఏర్పడింది పెళ్లిళ్ళలో. ఏంటంటే గోవింద ఇట్లా చేసి ఉంచుంటారు. గోవింద వీడియోలు వస్తున్నాయి చూస్తారు యూట్యూబ్ లో, వెంకటేశ్వర స్వామి లాగా వచ్చుంటాడు. పెళ్లికి వస్తాడు ఒక ఆయన మేకప్ వేసుకోవాలి, ఇలా 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 అంటాడు. వీళ్ళందరూ అన్ని భుజం మీద చేసి అట్టంటే తెలుస్తుంది. భుజం మీద చేసేంత దిక్కుమాల పెళ్లికి ఆయన ఎందుకు వస్తాడు? వెంకటేశ్వర స్వామి భుజం మీద చేసేంత దిక్కుమాల పెళ్లికి వస్తాడు ఆయన. భగవంతుడి దగ్గర ఎట్లుండాలి? మొన్న కూడా ఎక్కడ నేను ఈ సంవత్సరం నుంచి పురోహితం చేస్తున్నాను. నేను కూడా ఇన్ని రోజులు బయటికి రాలేదు. గురువు గారు బయటికి రమ్మని అని చెప్పి నేను ఏం చేస్తానంటే పొరవైతే వాళ్ళు నేర్చుకొని వేద పాఠశాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నేర్పిస్తున్నారు. అంతకుముందు కొంచెం వచ్చు, ఇప్పుడు నేర్చుకుంటా. ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్గా దిగారు. ఒక చోట వెళ్తే పాపం తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా నుంచున్నాడు. స్వామిలో ఉంటే ఇలా నుంచున్నాడు, భీముడు చూపిస్తాడు. ఆయన తప్పు చెప్పకపోతే నన్ను భీష్ముడు కొట్టినట్టు కొట్టేస్తాడు. కృష్ణ ధర్మం చెప్పాలి కదా, మనం అదే నేర్చుకున్నాం. ధర్మం తెలిస్తే చెప్పాలి. అవుట్ తిట్టుకొని ఎవరు కానివ్వండి, మనం చెప్పడం మన బాధ్యత, అవునా కదా.
అలా నుంచోద్దండి తప్పు. ఇలా చేతులు పెట్టుకొని స్వామి అంటే మనకంటే చాలా పెద్ద ఆయన ఆయన ఏదో పెద్ద ఫోటోలు ఇలా దిగేస్తానని పెడుతూ తినట్టు తప్పు. చేయి పెట్టండి, ఇలా పెట్టుకొని దిగట్టని చెప్తారు. పాపం విధి చేశారు, తెలియదు చాలా మంది. చిన్నపిల్లల వరకు ఎలా చేస్తాడు తొడ మీద కూర్చోబెట్టినట్లు. ఆయన చిన్నపిల్లలు కూర్చొని మన తొడ మీద కూర్చోవద్దు పోయి. అర్థమైనా మనకు బుద్ధి వచ్చింది కదా. చిన్నవాళ్ళు అంటే ఇంకోటి కూడా స్టేటస్ లో పెట్టా, వినాయకుడి తీసుకెళ్తున్న విగ్రహం ఏడుస్తుంటారు పిల్లలు. చూసారా ఎవరైనా సమితి స్టేటస్ లో? వినాయకుడు పిల్లలు తీసుకుంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు విగ్రహం నిమజ్జనానికి వెళ్తుంటే. అదేం పాట పెట్టారు? కబీరా మాంజా ఏదో సాంగ్ ఏదో పెట్టారు. సాంగ్ పక్కన పడేయండి. ఆ పిల్లల్లో ప్యూరిటీ చూడని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టేటస్ చూడండి. డైలీ పెడుతున్నారు. ఎందుకంటే అంత ప్యూర్ లవ్ అది రావాలి దేవుడి పట్ల. మన దిక్కుమాల వాటి అన్నిటికీ ఏడుస్తాం, దేవుడి పట్ల అంత రావాలి. నిజంగా చిన్నప్పుడు మనం అందరం అట్లే ఉన్నాం. పెద్దగా అయితే నాకు కొద్ది అవుతుంది లోకంలో ఉన్నాం అని గ్రీస్ నేను చెప్పాను కదా, పూసుకుంటున్నాం. మనం పూసుకొని మనమే గప్పట్టున్నాం. ఏమంటున్నావు? గ్రీస్ తప్పట్టున్నావు, పూసుకోవడం తప్పు. నువ్వు ఎందుకు పూసుకున్నావు? ఇంత ఇంత చెప్తున్నానా మీకు? నేను ఇప్పటికి పిల్లలు లాడి చేసి పూసుకొని నా నెత్తి మీద తెచ్చుకున్నాను. ఇంత చెప్పినాము. అందుకే నేను ఈసారి ఇంకా అలసిపోయాను. ఇంకా ఆయన నేను పూసుకోవడం రాసుకోవడం నా నెత్తి మీద తెచ్చుకొని ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఆయన కమిట్మెంట్ ఇచ్చేసాను. ఇంకా పూసుకోవడాలు లేవు, రాసుకోవడం లేవు, అన్ని కట్ అయిపోయింది. ఒక్క దెబ్బకి చూసా విసుకొస్తుంది కదా ఎవరికైనా. నువ్వు తెస్తావు నన్ను తెచ్చేయమంటావు, నేను తెచ్చు. ఆయన పేరు పెట్టేసి తెంపేసా. ఇష్టమైనవన్నీ ఇచ్చేయడం లక్షణం, మంచి లక్షణం. నీకు ఇష్టమైనవన్నీ దేవుడికి ఇచ్చేయాలి. చాలా మంది కాశీకి పోయే వాళ్ళు చేసి అంటారు. ఏమో చేసావు అంటే కాకరకాయ వాళ్ళు చేశాను. వాళ్ళు తిన్నారు కదా, కాకరకాయ చేదు ఉంటుంది. నువ్వు మామిడి పంట వదులు దమ్ముంటే. కాశీకి పోయి మామిడి పంట వదులు చూద్దాం, వదులుతారా? అమ్మో, మామిడి పండు సంబంధం తినకపోతే నెక్స్ట్ డేనే నా ప్రాణం పోతుంది కదా. అది వదలడు. కాకరకాయ మాత్రం ఈజీగా వదిలేస్తారు. ఏం చేసుకుంటాడు శివుడు? కాకరకాయ పెట్టుకుని కూర వండుకుంటాడా? పార్వతి వడ్డిస్తుందా? కాకరకాయలు కీకరకాయలు వదలద్దు. నీకు ఇష్టమైంది వదలాలి. నేను నా అదృష్టం ఎందుకో దేవుడు ఆ బుద్ధి ఇచ్చాడు. ఫస్ట్ నేను వదిలేసింది బంగారం. స్వామి నేను వేసుకోను అని స్వామివారికి ఇచ్చేసాను బంగారం. అలా మెల్లగా హోలీ నాకు ఇష్టం. లాస్ట్ ఇయర్ హోలీ వదిలేసాను, అంత ముందు ఇయర్ సంక్రాంతి వదిలేసాను, దాని ముందు దీపావళి వదిలేసాను. స్వామివారికి ఇచ్చేసాను. నా డీరెస్ట్ అని ఇచ్చుకుంటూ వస్తాను. డీరెస్ట్ ఇచ్చాను. అలానే మరీ డీరెస్ట్ అయిన రిలేషన్స్ కూడా ఇచ్చేసుకుంటూ వస్తాను. చాలా డీరెస్ట్ రిలేషన్స్ అవుతారు. కొంతమంది అన్నయ్య, అక్కయ్య, లేదంటే ఇంకెవరో డీరెస్ట్ అవుతారు. ఫ్రెండ్స్, డీరెస్ట్ స్టూడెంట్స్. గోవిందకి ఇచ్చేసారంటే ఇంకా మళ్ళీ వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళతో కట్టింగ్ అయిపోయింది. వాళ్ళతో మొహం కూడా చూడండి, క్లోజ్ చాప్టర్. ఈ జన్మకి ఈ జన్మ ఇదే లాస్ట్ జన్మ కాబట్టి నేను మళ్ళీ ఇంకోటి లేదు, నాకు అంత సీన్ లేదు. ఈ జన్మ ఎక్కువైపోయింది, దాని దగ్గర ప్లాన్ చేసుకుంటున్నా. అవునా కదా? పొరపాటు ముందే తదాస్తాన్ని పట్టుకుంటారు లేకపోతే. అందుకని ఆ సంకల్పంలో కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి. బాబో చాలా బాబోయ్ ఈ జన్మ ఎక్కువైంది మళ్ళీ ఇంకోటి అనే ఆప్షన్ కూడా ఆలోచించక అందుకే ఇచ్చేయడం స్టార్ట్ చేసేసాను. నువ్వు నాకు ఇచ్చావు, నువ్వు తీసుకో. మళ్ళీ ఉంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ రావాలి తీసుకుంటే. ఆ రిలేషన్ కోసమో ఎవరో తిట్టినందుకో. అందుకే మనిషి మైండ్లో శత్రువు ఉండద్దు, మిత్రుడు ఉండద్దు. మిత్రుడు అంటే ఆప్తుడు ఉండద్దు, మనసులో శత్రువు ఉండద్దు. అర్థమైందా? నీకు శత్రువు మైండ్లో ఉన్నాడు అనుకో, వాడి కోసం మళ్ళీ జన్మ వస్తుంది. ఆప్తుడు ఉన్నాడు అనుకో, వాడి కోసం మళ్ళీ పుడతాం, నీకోసం వాడు వస్తుంది. వాడు నీకు మిత్రుడు శత్రువు అయి ఉంటాడు కదా, వాడికి నీకు గుర్తుపెట్టుకుంటాడు కదా. ఒకవేళ వాడు అదృష్టవంతుడు, వాడు గుర్తుపెట్టుకోలేదు అనుకోండి, వాడు మీరు మాత్రం వస్తారు. అంతే కదా, మీరు కదా పెట్టుకుంది. అలాంటి వాడితోనే వస్తారు. ఆ లక్షణం మీకు ఉంది కాబట్టి అలాంటిదే ప్రవర్తిస్తారు. అర్థమైందా? అలా చూసుకోండి. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మంచి లక్షణాలు డెవలప్ చేసుకోండి. లోకం మీకు 99 మంచి లక్షణాలు ఉన్నా ఒక్క చెడు లక్షణం, చంద్రుడిలోనూ మచ్చనే చూస్తారు కానీ చంద్రుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, పూర్ణమిలో చంద్రుడు వెన్నెల ఎంత బాగుంది అని అన్నారు. పొరపాటున కూడా అలాంటి కష్టాల్లో పడకూడదు. గుర్తుపెట్టుకొని మీరు ఎన్ని గొప్ప పనులు చేయండి, ఒక్క రాయినే చూస్తారు కానీ బియ్యాన్ని చూడండి. లోకం ఒకప్పుడు బియ్యంలో రాయిని పడేసేది, ఇప్పుడు రాయిని దగ్గర పెట్టుకుని బియ్యం పాలు వస్తుంది. మారింది సొసైటీ. రాయిని దగ్గర పెట్టుకొని బియ్యాన్ని పడేస్తుంది. అదే కదా మనలో ఉన్న ఫాల్ట్. అదే 99 రాళ్లలో ఒక బియ్యం పిండి అనుకో, బియ్యం కింద పెట్టి రాళ్ళు పడేస్తుంది. ఇందా చెప్పింది అదే. ఆ ఒక మంచి లక్షణం చూస్తున్నారు, 99 మళ్ళీ కౌంట్ చేయట్లేదు తప్పుల్ని కూడా. ఒక మంచి లక్షణం ఉంది కదరా. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది? వాడికి ఒక్కడుంటే పోగడారు, 99 ఉన్నా కూడా నన్ను తీసి పడేసారు అనిపిస్తుంది. బాధ వస్తుంది మనసుకి. అందుకే లోకాన్ని పట్టుకొని మనం ఎప్పుడు పోవాలి. ఎవరిని పట్టుకొని పోవాలి? గురువు, తల్లి, తండ్రియే. ఇంకా వేరే ఏం ఆప్షన్స్ పెట్టుకోవద్దు. అర్థమైందా? అలానే పూర్వజన్మలో మనకు గొప్ప పుణ్యం ఉంటే ఆ గురువుతో మన రిలేషన్ కూడా లాంగ్ జర్నీ ఉంటుంది.
ఆ గురువు గారితో మనం ఎక్కువ రోజులు పురాణం వినడము భజన చేయడం అట్లేదు చాలా రోజులు నడుస్తుంది. మన కర్మ దరిద్రం ఏడిచి పోయిన జన్మలో ఈ గురువు నింద చేసో దేవుడిని నింద చేస్తే దేవుడు ఏం చేస్తాడు, ఒక జర్నీ వరకు వచ్చి కట్ చేస్తాడు. నేను ఏదో రూపేణ కట్ చేస్తాడు, ఏదో రూపేణ కట్టే అవుతుంది, ఉండదు. అందుకోసం గురువునో శిష్యునో తిట్టకర్లేదు. నా జన్మ అంతే, ఎప్పుడో పాపం చేశారు. మా గురుగారు 2017లో వెళ్ళిపోయారు, శరీరం అందే వెళ్ళిపోయారు. నా మొహాన దరిద్రం ఉంది, నేను ఎప్పుడో పాపం చేశాను కాబట్టి 2017లో వెళ్ళిపోయారు గురువు గారు. నేను ఈ రోజు కూడా ఉంటే మా ఇంట్లో నాకు వాల్యూ తెలిసే రోజున మా గురువు గారు లేరు. మా గురుగారు వాల్యూ నాకు తెలిసి వచ్చిన రోజు మా గురుగారు లేరు. ఆయన ఉన్న రోజు నాకు వాల్యూ తెలుసు. ఇట్లా ఉంటుంది మన పరిస్థితి, అర్థమైందా? ఇప్పుడు నాకు 2017 ఎప్పుడైతే తెలిపారు అప్పటి నుంచి గురువు గారు ఎక్కువ ఫీలింగ్ స్టార్ట్ అయింది, స్టడీ చేయడం స్టార్ట్ అయింది. గురు లక్షణాలు ఏంటి, అసలు ఏంది గురువు అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు, ఆ లక్షణాలు ఏముండాలి, అసలు గురువు అంటే మచ్చలేని తరంగా ఎలా ఉండాలి. నిజంగా పుట్టడం గురువుగా ఎవరు పుట్టరు. విశ్వామిత్రుడే ఎన్నో తప్పులు చేశాడు, రాముడు గురువు వైపు ముందు, కానీ వదిలాడా? నిందని చెప్పింది అది వదిలాడా? వదలలే. విశ్వామిత్రుడు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని వైపులు అట్రాక్ట్ అయినా, ఎంత చేసినా తపస్సు చేసి చేసి వశిష్ఠ మహాముని సమానం అయ్యాడు. కంటే అని చెప్పకూడదు, సమానం అయ్యాడు వశిష్ఠ మహామునితో. ఎందుకంటే అనిపించింది, సంకల్పం తీసుకున్నాడు. వశిష్ఠ మహాముని ఎంత గొప్పవాడు, అంతవాడు నేను అవ్వాలనుకున్నాడు. ఆయన వరకు క్షత్రియుడు, కానీ వశిష్ఠ మహామునితో సమానం అంటే గ్రేటే. బ్రహ్మణత్వంలో పుట్టాడు, ఆయన క్షత్రియుడిగా పుట్టాడు విశ్వామిత్రుడు. ఆయన ఏమన్నాడు, బ్రహ్మర్షిగా అంటే బ్రాహ్మణత్వం కూడా అయ్యాడు. ఋషి వంటి వాడు, ఈశ్వరుడు వంటి వాడు. అలా సరే, 5వ కాండలోకి వద్దాం. అందుకే జాగ్రత్తగా ఉండండి నాన్న. పొరపాటున ఎవరు టెంప్ట్ చేసినా, ఏది టెంప్ట్ చేసినా కూడా అటువైపు పోకూడదు. చూడ్డానికి ఏదైతే అట్రాక్టివ్ గా నియరెస్ట్ గా ఉందో అదే డేంజర్. ఏదైతే మనల్ని తిడుతూ మనం బాగుండని చెప్తుందో అది ఆ టైంకి చూడడానికి బాధగా అనిపిస్తుంది, నచ్చదు, కానీ అదే డీరెస్ట్. అర్థమవుతుందా? జాగ్రత్త ఉంటుంది. సరే, 5వ కాండ. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ. ఏ తల్లిదండ్రులకి కొడుకులు పిల్లల మీద ప్రేమ ఉండకుండా ఉంటుందా? ఏ తల్లి తండ్రికి పిల్లల మీద ప్రేమ ఉండదు? ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదు? పిల్లల మీద ప్రేమ ఉంటుందా ఉండదు తల్లిదండ్రికి? కలియుగం కాబట్టి కొంతమంది అట్లా కూడా ఉన్నారు. కలియుగం కదా, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్ పడిస్తున్నారా లేదా? పడిస్తున్నారా లేదా? తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్ లో దించుతున్నారా లేదా? దించకూడదు కదా. మరి అంత ప్రేమగా పెంచిన తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్ లో పిల్లలు పడేస్తున్నారు. ఎందుకు అంటే అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. అలానే పిల్లలని అనాథ శరణాలయాల్లో హాస్టల్లో దించుతున్నారు లేదా? పేరెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా చదువుకోవాలంటే ఏదో రీజన్ హాస్టల్ దించుతున్నారు లేదా? తప్పే. ఏదైతే క్రూషియల్ టైం, టీనేజ్ అనే క్రూషియల్ టైంలో పేరెంట్స్, అమ్మ నాన్న కూడా కాదు, ఆడపిల్లలు అయితే అమ్మ చాలా డీరెస్ట్ ఉండి తీరాలి. అమ్మాయికి టీనేజ్ లో అమ్మ చాలా డీరెస్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరు చెప్పుకోవాలంటే అమ్మ డీరెస్ట్ ఉండాలి. అమ్మాయి కొట్టి చంపేస్తే ఇంకా బయట కూడా చెప్పుకుంటుంది, ప్రాబ్లమ్ స్టార్ట్. అలా టీనేజ్ లో బాయ్ కి నాన్న చాలా డీరెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలి. అందుకే చెప్పింది శాస్త్రం, ఒక ఏజ్ వచ్చాక పుట్టకూడదు, మిత్రుడిలా ఉండాలి తల్లిదండ్రులు అని చెప్పారు. అలా అబ్బాయికి టీనేజ్ రాగానే నాన్న ఫ్రెండ్ గా ఉండాలి. వాడు ఏం చేసినా కూడా ఫన్నీగా తీసుకోవాలి, కానీ చెప్పడం మెసేజ్ సీరియస్ గా చెప్పాలి. ఫన్నీగా అంటే మరి ఇలా చేస్తామని కొట్టేస్తే నెక్స్ట్ చెప్పండి, నవ్వి తీసుకోవాలి. బయటికి మాత్రం నవ్వుతూ తీసుకోవాలి, లోపల గంభీరంగా తీసుకొని వాడికి గంభీరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది చేసా, ఓకే నాకు అర్థమైంది, ఇది డేంజరస్ ప్రాబ్లం, ఇలా చేయకూడదు కూర్చొని కౌన్సిల్ చేయాలి. అప్పుడు వాడు చెప్పడానికి ఒక స్కోప్ ఇవ్వాలి. పేరెంట్స్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే మాథమెటిక్స్ కొట్టేసి చంపేస్తారంటే ఆ పిల్లలు అక్కడ చెప్పుకోవాలి, ఇక్కడ చెప్పుకోవాలి, ఇంకోటి చెప్పి వాడి ప్రాణాలు తీసి వీడి ప్రాణాలు తీసి అంతా గోల డబ్బులు ఇలా అయిపోయింది. అర్థమైందా? అందుకు జాగ్రత్త. సరే, ఏం చెప్తున్నావు? అనాథ శరణాలయం కలుస్తుంది అంటే తల్లిదండ్రులు హాస్టల్ అంటే అదే నాన్న, అనాథ శరణాలయం ఇచ్చినట్టే అనిపిస్తుంది హాస్టల్ అంటే. ఎందుకంటే ఆ క్రూషియల్ టైంలో నువ్వు నీ దగ్గర పెట్టుకోవాలి. వాడికి ఉన్న ఫీలింగ్స్ ఏంటో నీకు తెలియదు. ఆ టీనేజ్ ఈజ్ డేంజరస్ ఏజ్, 13 to 19. ఆ టైంలో పెద్ద హెడేక్ ఏజ్ అంటే అది. అప్పుడు మీకు అన్ని లోకమంతా మీరే స్పెషల్ అనిపిస్తుంది, లోకమంతా నా వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది, లేదంటే చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది. ఐఎమ్ మోస్ట్ బ్యూటిఫుల్, ఐఎమ్ మోస్ట్ హ్యాండ్సమ్, ఐఎమ్ మోస్ట్గా ఉంటుంది. అంత పీక్ లో ఉంటుంది పిచ్చి కూడా. 13 to 19 అక్కడ జాగ్రత్తగా పేరెంట్స్ హాస్టల్లో జాయిన్ చేయకుండా బిడ్డని చేతిలో చేయి పెట్టుకొని కాపాడాల్సిన ఏజ్ అది. చిన్నప్పుడు కాపాడుతున్నారు, పెద్ద టీనేజ్ లో వదిలేస్తున్నారు. అట్లా ఉన్న వాళ్ళే ఓల్డేజ్ లో పడేస్తున్నారు పేరెంట్స్. అడ్డమైన వాళ్ళు బయటికి నేర్చుకున్నారు కదా, ఫ్రీడమ్ కావాలి, ఒక్కడనే ఉండాలా. ఎందుకు ఒక్కడనే ఉండాలి? దయ్యం పట్టింది ఒక్కడనే ఉండాలి. ఒక్కడనే ఉండడానికి ఇంకా ఫ్యామిలీ ఎందుకు నాన్న?
హాస్టల్లో ఏడవచ్చు. ఇంట్లో ఉంటాం అందరు కూర్చొని మాట్లాడేటప్పుడు రోజు అదే అంటారు, మన ధర్మంలో చెప్పింది రోజు ఒక అర్ధగంట అయినా తల్లి తండ్రి పిల్లలందరూ కూర్చొని ఉట్టిగా మాట్లాడతారు. ఏమవుతుంది అర్ధగంట దాటి ఒక నిమిషం మాట్లాడితే మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయంట. ఏదో తప్పులు ఎవరితో స్టార్ట్ అవుతుంది, నచ్చదు కదా. నచ్చినప్పుడు ఏమవుతుంది, అలా చెప్పాడులే అన్నట్టు. ఒక అర్ధగంట అయినా మాట్లాడుకోవాలి, షేరింగ్ ఆఫ్ థాట్స్ నడవాలి, డైలీ ఉండాలండి. అలాంటి ఫ్యామిలీస్ బాగుంటాయి. అలా లేదనుకోండి, మీరు చెప్పండి నాన్న అమ్మ కూర్చొని మాట్లాడుకుని ఒక హాఫ్ అన్ అవర్ జనరల్ విషయాలు మీరు చిన్నప్పుడు చెప్పండి అని చెప్తుంటారు. మీ దాంతో ఎస్టిమేట్ చేస్తుంటారు. అమ్మ చిన్నప్పుడు ఇలా జరిగిందా, నా లైఫ్ ఇట్లా వస్తాయండి, అప్పుడు తప్పు జరిగిందా, సో అది నేను చేయకూడదు, అప్పుడు అలా చేశారా మంచి పని, నేను అలా చేయాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. నేను జనరల్ నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ నేను అబ్జర్వ్ చేసింది, పేరెంట్స్ ఎవరైతే రాంగ్ హ్యాండిల్ చేశారో పిల్లల్ని టీనేజ్ లో కొట్టి చంపి అలా చేసి పాతలు పెట్టేసి అలా రాంగ్ హ్యాండిల్ చేసిన వాళ్ళు, పట్టించుకోని వాళ్ళు, లేదా టూ మచ్ గా బయట వాళ్ళని డిపెండ్ అయ్యి వదిలేసిన వాళ్ళు, లేదంటే పేరెంట్స్ కి చెప్పుకోలేని వాళ్ళు, నాకు చెప్పుకున్న వాళ్ళు చాలా మంది పెద్ద విషయం. అర్థమైందా? దీనిలో వచ్చే రిస్క్ ఏంటంటే కొంచెం మేము కూడా చెప్పినప్పుడు బాధతో డీరెస్ట్ గా మేము కూడా అడగచ్చు. గురువు అందుకే నేను చెప్పారు, నేను కూడా ఏంటంటే స్ట్రాంగ్ రూల్స్ పెట్టుకోవాలి. మేము కూడా ఎందుకంటే మేము డీరెస్ట్ అటాచ్ అయితే అలా పెద్ద గోలమైంది. అందుకని ఏంటంటే మధ్యలో ఫిల్టర్స్ లాగా వేసుకోవాలి. మీదైతే మీ నాన్నగారికి అమ్మగారు అమ్మో నాన్న అమ్మ చెప్తే చంపేస్తుంది, నేను ఎవరు చెప్పుకోవాలి, నేను ఎవరు చెప్పుకోవాలి. ఇలాంటివి ఉంటాయి. గురువులు కూడా అంత ఈజీ కాదన్న, చాలా టఫ్ లైఫ్ గురువుది. అందుకే అంటారు అన్నింటిలో వేలు పెట్టద్దు. నా జీవితం నా బిడ్డ అయితే కాదు. అంతకుముందు అంటే నిజంగా మొన్న కూడా చెప్పాను, అంతకుముందు పిల్లలు చాలా వేరేగా ఉండదు. ఎందుకంటే వాడు తప్పుందనుకో పేరెంట్స్ ఫోన్ చేస్తే సార్ ఇక్కడ కొట్టండి సార్ అంటారు. ఇప్పుడు ఏంటంటే బాగు చేయండి సార్ అంటారు, బాగు చేసినప్పుడు ఇలాగే చేశారు సార్ అంటారు. అంత డేంజరస్గా ఉంటుంది. ఇంకా మేము కూడా ఏంటంటే ఏజ్ వచ్చేస్తుందన్న, మాకు కూడా ఓపికలు లేవు. అది చెప్తున్నా కింద కూర్చునేవాడిని కాలేజ్ మీద కాలేసుకొని చెప్పాల్సిందే, కాదు నాకు ప్రాబ్లం. ఇన్నింట్లో గొప్ప పనులు చేయాలంటే ఎక్కడ ఉంటుంది కదా. సరే, అలా తల్లిదండ్రులకి కొడుకుల మీద ప్రేమ ఎక్కువ. అలానే దశరథ మహారాజుకి ఎవరి మీద ప్రేమ ఎక్కువ? నలుగురు ఇష్టమే, కానీ మొదటి సంతానాన్ని ధర్మ సంతానం అంటారు. ఫస్ట్ పుట్టిన వాళ్ళు ధర్మ సంతానం. అంటే ఎవరు? మీ ఇంట్లో అక్క ధర్మ సంతానం. అంటే మా వంశం ముందుకు వెళ్ళడానికి బిడ్డలు కావాలని కన్నది ధర్మ సంతానం. మీ ఇంట్లో మీ ఇంట్లో నువ్వే తమ్ముడు కాదు, నువ్వే ఫస్ట్ నువ్వు పుట్టావు కదా, నువ్వు ధర్మ సంతానం. అంటే మీ నాన్న అమ్మ ఏమనుకున్నారంటే నా వంశం ముందుకు వెళ్ళాలి, స్వామి నాకు సంతానాన్ని ఇవ్వంటే పుట్టారు, అందుకు ధర్మ సంతానం. మరి మిగతా వాళ్ళు కాదా అంటే కామ్య సంతానం ఉంటారు. అంటే ఒక్కటి సరిపోడు, వాడుకొని ఆడుకోవడానికో, లేదంటే ఒక్కటి సరిపోరండి ఇంకొకటి ఉంటే బాగుండు, ఇది కోరిక. దాన్ని కామ్య సంతానం అన్నారు. కోరిక, కామ్యం అంటే కోరిక. ఒకటి కాదండి ఇద్దరు ఉంటే బాగుండండి. ఇప్పుడు నేను కామ్య సంతానం. మా నాన్నవాడికి రెండో కొడుకుంటే, లేదంటే రెండో పిల్లాడు ఉంటే బాగుంటుంది. మా చెల్లి వచ్చింది, అది కూడా కామ్య సంతానం. ఎందుకంటే ఇద్దరు సరిపోరు, అమ్మాయి ఉంటే బాగుండు అనుకున్నాను. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయి ఉంటే బాగుంటుంది, అమ్మాయి వచ్చింది. దాని తర్వాత చూస్తాం. అంటే మొదటిది ధర్మ సంతానం. అలా రాముడు కూడా మొదటి సంతానం ధర్మ సంతానం. ఎందుకు? తండ్రి తర్వాత తండ్రి వాడే, ఇంటి యజమానే. తండ్రి తర్వాత తండ్రి ఎవరు? ఇంటి పెద్దవాళ్ళు. అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అబ్బాయి ఎవరు రూల్ ఏం లేదు. తండ్రి తర్వాత తండ్రి ఎవరంటే అక్క అయితే అక్క, అన్న అయితే అన్న. అలా సరే, వారిని తన శరీరం నుండి పుట్టిన 4 చేతులుగా భావించాడు దశరథ మహారాజుకి. రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు 4 చేతులు వంటి వాళ్ళు. అంటే ఏ ఒక్క చేయలేకపోతే నన్ను చేయలేడు అని అర్థం. కుదురుతుందా? 2 చేతులు చేస్తే కుదురుతుందా? నేను ఒక అనుకుంటూ ఒక స్టూడెంట్కి చెప్పడానికి వెళ్ళాను, ఒక ఏరియాలో పేర్లు అవన్నీ కానీ అప్పటికీ చేయలేదు, ఒక చెయ్యి ఉంది. నేను హోమ్ ట్యూషన్స్ మానేసి చాలా రోజులు. ఎందుకంటే పిల్లలు చాలా యాటిట్యూడ్గా ఉంటున్నారు. అడిగితే నువ్వు మా ఇంటికి వచ్చావు అన్నట్టు పెడతారు ఎక్స్ప్రెషన్. చెప్పేవాడు ఏం చెప్పుకుందాం, గురువు అంటే నీకు సంస్కారం లేదు, గురువు అంటే భక్తి లేదు, పాడు లేదు. నేను ఎట్లా చెప్తాను? రండి, వచ్చారా? మేము ఒక్కొక్కసారి అంత ట్రాఫిక్లో వచ్చి 5 నిమిషాలు లేట్ అయితే లేట్ ఎందుకు అయింది అనుకుంటూ పెడతారు ఫేస్. నువ్వు మా ఇంటికి వచ్చి మళ్ళీ రాని ఇంటికి, నీకు అసలు ఇంటికి వచ్చి చెప్పింది ఎక్కువ. గురువు లేట్ రావద్దు, కరెక్టే. ఏదో ఒక్కరోజు లేట్ అయితే మరలా అలా బిల్డప్ ఇచ్చేస్తే ఓడిపోతారు. నీ కర్మ, నీకు అలాంటి గురువు లేదు అని వదిలేయాలి అంతే. అర్థమైందా? ఆ పిల్లాడికి చేయలేదని ఒక రీజన్ లో ఇక్కడి నుంచి దగ్గర 25 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేశాను. చెప్పొచ్చు డైలీ. ఇంకొకప్పుడు ఒక అమ్మాయి పాపం, అమ్మాయికి ఆస్టియోపోరోసిస్ అని చెప్పింది. అమ్మాయికి ఎంత డెలికేట్ అంటే సోఫా నుంచి కింద పడితే బొక్క ఇరిగిపోతుంది. ఇంత హైట్ సోఫా నుంచి కింద పడితే బోన్ ఇరిగిపోతుంది. అంత ఫ్రెజైల్. మెడికేషన్లో ఉంటే నేను లిటరల్లీ నేను క్లాస్కి వెళ్ళే టైంకి అమ్మాయికి ఇట్లా ఇంజక్షన్ ఇస్తే సోఫా మీద అలా కూర్చొని ఉంటే 10th క్లాస్ అమ్మాయి సోఫాలో అలా కూర్చొని పడుకొని ఉంటే నేను పక్కన ఇలా చెప్పేవాడిని.
అర్థమైందా? ఇంకోటి ఇక్కడే ఆ పక్క కాలనీలో ఒక స్టూడెంట్ కి కాలు ఇరిగిపోతే బెడ్ మీద లేవలేకపోతున్నాడు, జనవరి ఏదో స్టేజ్. ఆ టైంలో క్లాస్ చెప్పాల్సి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. జనరల్ హోమ్ ట్యూషన్ మానేసినప్పుడు కొన్ని స్పెషల్ కండిషన్స్ లో వెళ్ళాను. వీళ్ళ అబ్బాయి కాలు మీద పంపించి మొత్తం పట్టి వేసుకొని ఇట్లా ఉంటే కాలు ఇలా పైకి ఉండేది. నేను అక్కడ బోర్డు పెట్టుకొని అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాను. వీళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు, మా సార్ నా కోసం ఇంత కష్టపడ్డారు, ఆయన హోమ్ ట్యూషన్స్ రాక నా కోసం వచ్చారు, ఆయనకి ఇష్టం లేని పని చేశాడు మా కోసం. అందుకే కదా ఇప్పటికి కూడా అన్నయ్యలకి చాలా మంది వచ్చిపోతుంటారు. కానీ ఇప్పుడే కొంచెం పిల్లలు కూడా చాలా ముదురు బెండకాయలు అయిపోయారు. అందుకని ఏమైందంటే అప్పటి పిల్లల్ని ఎందుకు గుర్తుపెట్టుకున్నారంటే రీజన్ కూడా వాళ్ళంత ధర్మంగా ఉన్నారు, గురువు పట్ల అంత సేవాభావంగా ఉన్నారు, భక్తిగా ఉన్నారు. ఇప్పుడు అది పోతుంది. ఏమనంటే గురువు తప్పు, గురువు వల్ల ఇట్లా అయింది, అట్లా ఇట్లా అంటారు. ఆల్మోస్ట్ నేను నా 6th క్లాస్ నుంచి చూసాను. And it is almost 1998. 1998 is my 10th. Sorry. 1998 is my 10th. 1992 నుంచి నేను బుక్ పట్టుకొని చెప్తాను. ఇప్పుడు వెళ్ళాడు 30+. నేను ఎంతమంది స్టూడెంట్స్ చూసుంటాను, ఎంత మార్పు వచ్చి ఉంటుంది సొసైటీలో. కానీ అన్నిటికంటే ఫస్ట్ ఎవరు ఎప్పుడు ఉందంటే ఇప్పుడే. సరే, ఈ నలుగురు కుమారులలో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగ పెట్టుకోండి. నిన్న మనం కాండ కమ్యూనికేషన్ ఒక నాన్న ఇక్కడే జరిగింది ఒక చిన్న కిట్ అని చెప్పారు. ఏంటది? భరత శత్రుఘ్నులు మేనమామను వెంట పెట్టుకొని తాత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని అనుకున్నాం కదా. దీనివల్ల రాముడు కదలాల్సి వచ్చింది బయటికి వెళ్దాం. ఇప్పుడు చూడండి ఏమవుతుంది. అయితే భరత శత్రుఘ్నులు లేరంట. ఎక్కడికి వెళ్ళారు? తాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు మేనమామను పట్టుకొని. అందువల్ల దశరథ మహారాజు కొంత దిగులు పెట్టుకున్నాడు. పుట్టి భరతుడు, రాముడు, లక్ష్మణుడే ఉన్నారు, భరత శత్రుఘ్నులు లేరు. గుర్తు చేసుకుంటున్నారు, అయ్యో వీళ్ళిద్దరు ఉంటే బాగుండాలి. వాళ్ళని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు. దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ, శ్రీరాముడు అంటే చాలా ఇష్టం. ఎందుకు? ఇందానే చెప్పుకున్నాం, ధర్మ సంతానం. తండ్రి తర్వాత తండ్రి, అన్ననే, అక్కనే. ఆ రెస్పెక్ట్ మనం ఇచ్చి తీరాలి. నువ్వెవరో చెప్పడానికి, నువ్వెవరైతే చెప్పడానికి అనదు. అర్థమైందా? అలా అన్నారు అనుకోండి, నీ పరిస్థితి అదే అవుతుంది. నీ బిడ్డలు నిన్ను అంటారు, ఏదైనా తిరిగి వస్తుంది కదా. అందుకోసం వాళ్ళని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు. సరే, దానికి కారణం శ్రీరాముడు సద్గురుడు రాసుకోవడం. తండ్రి పిల్లలు తలుచుకుంటారు, ఒక్కొక్కసారి తిరుగుతూ ఉంటారు తల్లిదండ్రులు. వీడు ఎన్ని పిచ్చా లక్షణాలు ఉన్నాయి అని తిరుగుతుంటారు. కానీ నిజంగా తిట్లు కాదు, మనసులోంచి వచ్చినవి కాదు, పై పైన వచ్చిన తిట్లు. బాగుపడతారని తింటారు తల్లిదండ్రులు. గురువు అయినా బాగుపడాలని తింటారు, కానీ మన మనసులో ఏమి ఉండదు. కానీ రాముడికి అన్ని మంచి లక్షణాలు ఉండడం వల్ల దశరథ మహారాజు ఆయన వదిలేసి ఒక్క నిమిషం ఉండలేకపోతుంది. ఎందుకంటే చూసి చూసి ముచ్చట పడిపోయాడు. అబ్బా, అశ్వమేధ యాగం చేసి, పుత్రకామేష్టి చేసి, చాలా కష్టపడి కన్న బిడ్డ, అన్ని మంచి గుణాలు ఉన్నవాడు పుట్టాడు, ఎంత అదృష్టమో నాదనుకుంటున్నాడు. ఇలాంటి రాముడు పుట్టడానికి మనం ముందు కారణాలు ఏం చెప్పుకుందాం? ఎవరైనా చెప్తారా? ఇలాంటి రాముడు రఘువంశంలో పుట్టడానికి కారణాలు మనం ముందు చెప్పుకున్నాం. అంతకుముందు గంగావతారంలో భగీరథ ప్రయత్నం, సగర చక్రవర్తుల యొక్క పాపాలను నశింపజేయడానికి గంగని తీసుకొచ్చారు. ఆ వంశం మొత్తం ప్యూరిఫై అయిపోయింది. ఎందుకంటే పితృల మీద నుంచి గంగా ప్రవాహం జరిగింది కదా. సగర చక్రవర్తుల నుంచి 60,000 సగర చక్రవర్తులు చెప్పుకున్న బూడిద కుప్పలు అయిపోయారు. అగస్త్యమాని హుమ్ అని హుంకరిస్తారు, గుర్రం కోసం పోయారు. గుర్తుందా? మర్చిపోయారు మొత్తం. రూపంలోను గుణంలోను శ్రేష్ఠుడు రాముడి దగ్గర గ్రేట్. అందుకు రామభక్తులు అవ్వాలి. నేను దేవుడి వల్ల ఆయన అవకాశం ఇచ్చాడు, రాముడు రాయిస్తాను, రామాయణం చెప్పుకుంటున్నాను. నా దగ్గర 100 అవగుణాలు ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ఒక్కటే మంచిది ఉండొచ్చు. రామ 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 అంటే ఏదో రోజు తీస్తాడు కదా. ఒరే వీడు 8 సంవత్సరాల నుంచి నన్ను అంటున్నాడు, వీడిని పట్టించుకోవాలి, ఇంకోటి పట్టించుకోవాలి. ఏదో రోజు ఆయన చూస్తే చాలు, లోకంతో నాకు సంబంధమే లేదు, ఆయన కంటి చూపుంటే చాలు. అందుకే ఏమన్నాడు? దుర్జటి లోకులను కానీ మెచ్చని, అందుకని లోలోల నిందించని, చీకాకులు పడని, ఆత్ముడని, జేలొగ్గని, ఊకీ భావమున తిట్టని, త్రోయని, నన్ను తోసే వేసుకెళ్ళాం, తోసే మన పెట్టి సొసైటీలో. ఏమంటున్నాడు? నీ కారుణ్యము కలిగి ఉండి నన్ను అంతే చాలు శంకర అన్నాడు. నీ చూపు పడితే చాలు లోకులు. అందుకే ఇందాక అన్నది 99 మంచి లక్షణాల నుండి ఒక్క చెడ్డ లక్షణం ఉన్నా మనల్ని పక్క పడేస్తారు. 99 చెడ్డ లక్షణాలు ఒక మంచి లక్షణం ఉన్నప్పుడు తీసి ఎత్తుకుంటారు. మరి 99 చెడ్డ లక్షణాలు ఏమైనట్టు పిన్ని ముచ్చుతాయి ఇప్పుడు ఎత్తుకున్నాం. అందుకని అలా పోవద్దు. స్వామి కరుణ, స్వామి దృష్టి ఉంటే చాలమ్మా, అన్ని సెట్ అవుతాయి. బూడిద కుప్ప, మన దూది పెద్ద ఉండలాగా, ఒక పెద్ద దూది ఉండలాంటి దానిలో పాప ఉండలో ఒక నిప్పురవ్వ పుణ్యం పడితే మొత్తం కాలిపోతుందా లేదా? రామనామం అంటే అంత పెద్ద పాపాలు చేశాడు, తెలిసి చేశాడు, తెలియక చేశాడు, పెద్ద దూదులు ఉంటాం. తర్వాత రామాని ఒక నిప్పురవ్వ పడితే మొత్తం పోయింది.
అరుణాచల శివ అన్న కూడా మొత్తం పోతుంది. అందుకే మనం అనడం మానేయద్దు. స్వామి ఇందా చెప్పినది కదా, తప్పు చేస్తున్నాం స్వామి, ఇవాళ తెలిసే చేశాను స్వామి, నా వల్ల కావట్లేదు, అది దాని నుంచి బయటికి రాలేకపోతున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, ఫర్గివ్ మీ, హెల్ప్ మీ, ఫర్గివ్ మీ, హెల్ప్. దాన్ని శరణాగతి అంటారు. విని విని ఆయనకి అయ్యో వీడని రిక్వెస్ట్ ఎప్పుడు పెట్టలేదురా, వీడి సంగతి ఏంటో చూడాలని చూస్తాం. సరే, మహావీరుడు మృదువుగా మాట్లాడతాడు. ఈయనకి గుణాలే మంచిది కాదు, రూపం కూడా. అందుకే కృష్ణావతారం వచ్చింది. అందుకే కృష్ణావతారం వచ్చింది. ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తారంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మార్చారు వాళ్ళు. ఇస్కాన్ వాళ్ళు యాక్చువల్లీ ఏముంటారు మంత్రం, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. దీన్ని ఇది చెప్తారు వాళ్ళు, ఉల్టా చెప్తారు. రాముడు వెనకబడేసి కృష్ణుడు ముంగెడతారు. ఇక్కడ కృష్ణుడు అంటే ఇష్టం, మంచిదే, వాళ్ళు మార్చుకున్నారు, ఏదో వాళ్ళు ఇష్టం అని. జనరల్ రాముడు లేకపోతే కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అందుకనే ఆ మంత్రం అలా ఫ్రేమ్ అయ్యింది. రాముణ్ణి చూసి ఋషులు అనుకున్నారు, ఆహా ఇలాంటి వాడికి మేము డీరెస్ట్ చెలికత్తలం అయితే బాగుండు కదా, లవర్ గర్ల్స్ లేదంటే వైఫ్స్, మాకు ఇలాంటి వాడు హస్బెండ్కి అయితే బాగుండు కదా, మా డీరెస్ట్ బాయ్ ఫ్రెండ్ లాగా ఉంటే బాగుండు కదా, ఇంత బ్యూటిఫుల్ వాడు అని మగవాళ్ళే అనుకున్నారంట. ఋషులు అంత తపస్సు చేసిన ఋషులు రాముడు చూసి అనుకున్నారు, ఈయనకి డీరెస్ట్ గర్ల్ ఫ్రెండో లేదంటే వైఫో ఈయనతో పాట ఉంటే బాగుండు కదా, ఎంత బాగున్నాడు అనుకున్నారు. వెళ్ళి రాముడిని అడిగారు, రాముడు రామ మమ్మల్ని మాకు ఇలాంటి కోరిక వచ్చింది, ఏం చేయమంటావు రామ అంటే, ఇప్పుడు ఏకపత్ని వ్రతుడిని సీత యొక్కదే నా భార్య, నెక్స్ట్ వచ్చే యుగంలో కృష్ణావతారంలో వస్తాను, అప్పుడు మీరంతా నాకు గోపికలు అవుతారు. అందుకు వచ్చారు కృష్ణుల వారు. అందుకే వచ్చారా అని చెప్పకూడదు. కంసుడిని చంపడం కూడా ఒక రీజన్, కృష్ణావతారం రావడానికి కారణాలు ఇవన్నీ ఒకటే అని కూడా చెప్పకూడదు. కానీ రామావతారం కృష్ణావతారం సంబంధంలో ఒకటి, అలానే కంసుని చంపడానికి వచ్చాడు, ఇంకొంచెం గట్టి. అలా మూడో కారణం ఏంటి, జగత్తంతా కూడా ఎన్ని యుగాలైనా కూడా మనుషులు తరించడానికి మొన్నే వెళ్ళి మీరు ఒక స్కిట్ వేసి వచ్చారు. ఏంటది? దాంట్లో ఏం చెప్పారు? భగవద్గీత అందించడానికి ముఖ్య కారణం అది. ఎన్ని జన్మలైనా వీళ్ళు పాడవుతూనే ఉన్నారు, వాటి వీటి వైపు అట్రాక్ట్ అవుతున్నారు, పాడవుతున్నారు. భగవద్గీత చెప్పి ఫాలో అంటారా, బాగుపడతారు అన్నారు. మనం చదవలేదు. బాగుపడతారంటే చదవాలి. మనం చదువుతున్నాం, సండే 3 క్లాస్ అవుతున్నాయి, వస్తున్నారా? ఇలా అస్సలు పడదు. ఎందుకంటే బాగుపడిపోతాం. అమ్మో, ఇందాక అదే చెప్పింది మీకు, అంత డేంజరస్ సొసైటీలో మీరు మంచి లక్షణాలు 100కి 100 ఉండాలి, ఒక్కటి ఉన్నా కూడా తీసి డస్ట్బిన్లో పడేస్తున్నారు. 99 మంచి లక్షణాలు కూడా, అలానే 99 చెడు లక్షణాలు ఒక మంచి లక్షణాలు తీసి ఎత్తిపెట్టుకుంటున్నారు. అవగానే ఒక మంచి లక్షణం ఉంది అంటే అలాంటి లోకంలో ఉన్నారు. అందుకు భగవద్గీత కూడా నేర్చుకున్నారు. సరే, మృదువుగా మాట్లాడతాడు. ఆయనకున్న లక్షణం ఏంటి తెలుసా, చాలా స్వీట్ గా మాట్లాడతాడు. రాముడు అది డెవలప్ చేసుకోవాలి. రాముడితో రామభక్తుడు ఇలానే అవుతాడు. రామాయణం విన్నా, రామకోడి రాసిన వాడు ఎలా ఉంటాడంటే తెలుసా, మెల్లమెల్లగా రాముడు అయిపోతాడు. వాడిని ఎవరు లైక్ చేయరు, అందరూ లైక్ చేస్తారు. అందుకు రామాయణం చదవాలి, వినాలా, రామకోడి రాయాలి. శరణన్న వారిని కాపాడుతాడు. ఎవరైనా హెల్ప్ చేయమని వస్తే నేను చేయను, నీ జన్మంతే, నువ్వు ఇలాంటి వాడు, నీకు ఈ పనిష్మెంట్, నీకు ఇలానే కావాలని అన్నాడు రాముడు. రావణాసుడికే భార్యను ఎత్తుకెళ్తే 3 అవకాశాలు ఇచ్చి 3 times he has given chance. అందులో పంపించారు. ఫస్ట్ హనుమంతుడు పంపించారు, తర్వాత ఆయన యుద్ధంలో ఓడిపోతే మళ్ళీ పోయి రేపు రా అన్నాడు. బుద్ధి ట్రై చేశాడు పాపం 3 సార్లు భార్యను ఎత్తుకెళ్తే. వేరే వాళ్ళకి అసలు యాక్చువల్ ప్రతిజ్ఞ ఏం చేశాడు, చంపి పారేస్తా అన్నాడు రాముడు. ప్రతిజ్ఞ చేశాడు, రావణాసుడు చంపేస్తానన్నాడు. అయినా కూడా యుద్ధంలో ఇవాళ రేపు రా అన్నాడు. ఎక్కడైనా మారుతుందేమో, ఎక్కడైనా మారుతాడేమో. అందుకే మనం కూడా అవకాశాలు ఇచ్చినప్పుడే మనం చేసే తప్పు పనుల నుంచి మారుకోవాలి. దేవుడికి ఇంక విసుకొచ్చిందనుకో, శ్రీకృష్ణుల వారు ఒక కథ ఉంది. త్రేతాయుగంలో చాకలోడు అమ్మవారిని చూసి నేను రాముడిలా కాదు, ఎక్కడో ఉండొస్తే కూడా యాక్సెప్ట్ చేయడానికి పిచ్చివాడు ఆగాడు చాకలోడు. అదే చాకలోడు ద్వాపర యుగం వచ్చాక కూడా కృష్ణుల వారిది ఆయన యొక్క తన అన్నయ్య ఎవరు, బలరాముడు. వీళ్ళు బట్టలు ఇస్త్రీ చేయమని ఇస్తే మేము చేయను, ఇలా నేను కాచుకే చేస్తాను, కంసుడికే చేస్తాను, మీకు చేయను, మీరు గొల్లవాళ్ళు మీకు చేయను అన్నాడు. అప్పుడు బలరాముడు చూసి తమ్ముడు వీడికి ఇంకా అప్పటి తిక్కబోలేదు, అదే ప్రాణం ఇక్కడ వచ్చింది, మళ్ళీ వాడే పుట్టాడు మళ్ళీ, అర్థమైందా? వీడికి ఇంకా అప్పటి తిక్కబోనంటుంది, వీడికి అయితే మారినట్లేడు. బలరాముడు గారు కృష్ణుడు అంటాడు, సార్ బలరాముడు గారు కృష్ణుడు అన్నయ్యతో ఉంటాడు. అన్న వీడు ఎవరో గుర్తుపెట్టావా అన్నాడు. ఏ తమ్ముడు అనగానే త్రేతాయుగంలో సీతమ్మని నింద చేసిన వాడు వీడే,
యుగమానవుడు ఇటు బుద్ధిమానవుడు. ఇదే గురువులు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని యుగాల నుంచో మనం మన ఈ దిక్కుమాల లక్షణాలు తెచ్చుకుంటాం, మంచి లక్షణాలు కూడా తెచ్చుకుంటాం. కాబట్టి ఏంటో చెప్పినట్టుగా పనికిరాని బాగా ప్రకాశిస్తే పనికొచ్చే తక్కువ ప్రకాశిస్తాయి. అర్థమైందా? ఈ దిక్కుమాల లక్షణం వీడికి పోలేదు, వీడి ఇట్లా మారడు, వీడి తలకాయ పాల్గొట్టేయమంటే కృష్ణుడు ఇలా పెట్టి పిడుగుద్దులు వేసి నెత్తిగా కొడతాడు, కుర్రవి చచ్చిపోతాడు చాకలో. తను కలిపేసుకున్నాడు, మారలేదు కదా, వెయిట్ చేశాడు. అర్థమైందా? ఇలా ఒక కథ చెప్తాం స్వామి గారు. సరే, కోపం లేదు ఆయనకి, గర్వం లేదు, నేను ఇంతటోడి అని అంటూ రాముల వారు. కోపం అస్సలే లేదు అంటే అస్సలు కోపం లేదంటే మరి రావణాసుడు ఎలా చచ్చాడు? ధర్మంతో వచ్చే కోపం. అది కోపం లేకపోతే ఇప్పుడు మీరు ఉన్నారు, హోంవర్క్ చేయకపోతే అనాలి వద్దా? వెరీ గుడ్, యూఆర్ సో డియరెస్ట్ టు మీ. హోంవర్క్ చేయకపోతే అంటే ఏమంటే ఇంకా వెళ్ళలేదు, చెప్పింది ఎందుకు చేయలేదు, డెడ్ లైన్ అవ్వాలా అంటే ధర్మమైన కోపమే. అది ఉండాలి గురువుకి. కోపాన్ని గురువు నటిస్తాడు, నిజంగా కోపం కాదు, హి విల్ యాక్ట్. నిజంగా కోపం ఉంటే ఏమవ్వాలి? ఊగిపోయి మీరు రేపు వచ్చినా ఊగిపోయి తిట్టాలి, ఎల్లుండి వచ్చినా ఊగిపోయి తిట్టాలి, వారం రోజులు అయినా కూడా మనం తిడుతూనే ఉండాలి. అలా ఉంటుందా? ఆ రోజుకి 5 అక్షతలు పడ్డాయి, గుర్తొచ్చింది, నెక్స్ట్ దగ్గర అలా. సత్యం పలికేవాడు నోటి నుంచి అబద్ధం రాదు. కానీ దీనికి ఒక మినహాయింపు ఇచ్చారు. ఒక ధర్మమైన కార్యక్రమం నిలవడం కోసం అబద్ధం ఆడవచ్చు. ఒక పెద్ద ధర్మం నిలబెట్టడం కోసం చిన్న ధర్మాన్ని సాక్రిఫైస్ చేయవచ్చు. పెద్ద ధర్మం దాన్ని నిలబెట్టాలనుకో చిన్న ధర్మాన్ని సాక్రిఫైస్ చేయవచ్చు. పరుల సంపదను ఆశించిన వాడు వేరే వాళ్ళ ఆస్తిని ఈయన యాక్సెప్ట్ చేయడు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయడు. నీ ఇల్లు బాగుందిరా, ఇలాంటి ఇల్లు నాకు అనుకోడు, మనసులో కూడా అనుకోడు. రూపాయి దొరికి దానికి తీసి పాకెట్లో వేసుకోడు. మనం ఏం చేస్తాం? 7 లక్షలు ఏం దొరికినా కూడా లోపల వేసింది అని లాగా ఎలకలాగా. సరే, దీనులను ఆదుకునేవాడు, కష్టంలో ఉన్నవాడికి రాముడు సహాయకర్త. కష్టం అనేది రాముడి రాజ్యంలో వినపడదు, ఎందుకంటే కష్టం వచ్చే లోపల వాడి మీద రాముడు ఉంటాడు, కష్టం రానికుండా చూసుకుంటాడు. అదే కదా దశరథ మహారాజు. అందుకే రాముడిని ప్రజలందరూ అడుగుతారు ఏమని అంటే, రాముడు ఎందుకు రాజు అవ్వాలా అని. నా రాజ్యంలో అందరు రాముడి రాజ్యాన్ని రాజు చేయమంటారు, ఎందుకు నా పాలనలో ఏమైనా లోపం ఉందా అని అడిగాడు. చూడు, రాముడు రాజ్యం చేయమంటే నా దగ్గర ఏదో నచ్చలేదనే అర్థం అని దశరథ మహారాజు అలా అడిగితే వీళ్ళేమంటారు, లేదు నీకంటే ఇంకా కూడా ధర్మ పరిపాలన చేస్తున్నాడు రాముడు, తండ్రిని మించిన కొడుకులా పాలిస్తున్నాడు, అందుకు రాముడు కావాలి. అప్పుడు సంతోషపడతాడు. తండ్రికి దగ్గర కావాల్సింది తండ్రిని మించిన కొడుకు, గురువుని మించిన శిష్యుడు. ఎందుకు నామం పెట్టడానికి? గురువు గారికి గురువు మించిన శిష్యుడు అంటే వాడే గురువు గారిని ఉంచేస్తున్నాడు, నామం పెట్టేసి ఈజీగా పెట్టేస్తున్నాడు నామాలు గురువు గారిని. కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో, అదిగో ఇది ఇంపార్టెంట్, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రాముడు ఎప్పుడు టైం వేస్ట్ చేయడు, పెద్దవాళ్లతో జ్ఞానులతో కూర్చొని డిస్కస్ చేసి మంచి విషయాలు తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు, మంచి వాళ్ళతో స్నేహం చేస్తాడు. యూట్యూబ్ చూసి పాడైపోదాం, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి పాడైపోదాం, అలాంటి వాళ్ళతో కలవడు రాముడు. ఆ ఏజ్కి ఏం చేయాలో అదే చేస్తాడు, ఏ ఏజ్కి ఏం చేయాలో అదే చేస్తాడు. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మీ ఏజ్లో అవన్నీ అవసరం లేదు, దానివల్ల పాడవడం తప్పితే ఒక్కటి బాగుపడే లక్షణం లేదు. ఏమనంటే మేము నేర్చుకుంటాం, యూట్యూబ్లో చూసారు నేర్చుకుంటాం, ఎప్పుడు చేసిందే చచ్చింది, ఇట్లా అనుకోవడం సరిపోయింది జీవితం. ఎందుకంటే టైం అంతా ఇట్లా అనడానికి సరిపోయింది. నువ్వు ఎప్పుడు చేస్తావు? నువ్వు ఒకటి చూసి 15 నిమిషాల వీడియో పక్కన పెట్టి అది వచ్చే వరకు అదే వీడియో చూడాలి. నిజంగా అంటే అది ఓపిక లేదు. ఏం చేస్తాం అంటే ఇట్లాంటి ఇలా కోత పూలు వస్తుంది, దాన్ని చూస్తూ మర్చిపోతుంది. కోత తీయని అవుతుంది కోత యూట్యూబ్లో. అంతకుముందు వీడియో పోయింది మైండ్, కోతి మాత్రమే గుర్తుంది. కోతుని చూసి ఏం చేస్తాం? నువ్వు కోతిలాగా అవుతుంది. మరి అందుకు మనకు వస్తుంది యూట్యూబ్. వినయశీలి, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల నిశ్చల భక్తి, చాలా వినయంతో ఉంటాడు. వినయంతో అంటే అతి వినయం కాదు, అతి వినయం అంటే 2 మంత్స్గా చాలా వినయం ఉంటాడు. వాడి దగ్గర జాతర ఉండదు, వాడు డేంజరస్ ఫెలో ఉంటాడు. నిశ్చల భక్తి ఎవరి పట్ల? తల్లిదండ్రుల పట్ల, గురువు పట్ల చాలా భక్తి గలవాడు. గురువు నింద చెయ్యని వాడు, ఇది చాలా ఇంపార్టెంట్. సోమరితనం, ఏమరి పాటు లేనివాడు. చెప్తుంటే అబ్బా ఇంకేం చేస్తానులే, సోమరితనం. ఏమరి పాట అంటే ఇక్కడ చెప్తుంటే ఎక్కడో మైండ్, బాడీ ప్రెసెంట్, మైండ్ యాక్సిడెంట్. మన లక్షణాలు చెప్తున్నాను. అదృష్టం ఏంటంటే మనకున్నాయి, రావడం లేదు, అంతే. కళలలో ఆరితేరినవాడు, ఆయనకి రాని కళ లేదు. మట్టి ఇచ్చి కుట్టువయ్య అంటే కుడతాడు, బుట్టిచ్చి అలవయ్య అంటే అల్లుతాడు, కుండ మట్టి ఇచ్చి తయారు చేయమంటే కుండ తయారు చేస్తాడు, ఉంగరాలు తయారు చేయమంటే ఉంగరాలు తయారు చేస్తాడు, బాణాలు తయారు చేయమంటే బాణాలు తయారు చేస్తాడు, వేయమంటే ఇంకా అందరికీ బేషుగా వేస్తాడు. అందుకే రామదాస్ ఏమన్నాడు? బండన భీముడు బాంధవుడు ఉజ్వల బాణతోడ తోదట్ల కళా ప్రచండ ఇది తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవతికి లేడర్చును గడగట్టి వేదిక డాండ డాంట డాంట నిన్నంపుల జాండ నిన్న భక్తవే దండం నెక్కి చాటేదను
రాముడి యొక్క భుజాలు తాండవం చేసినాయి యుద్ధం అప్పుడు అని చెప్తున్నాడు. ఈయన ఉన్నాడు రామదాస్ అప్పుడు. రామదాస్ ఉన్నాడు రామాయణంలో. మరి అలా చూసినట్టు చెప్తున్నాడు అంటే భక్తులకు గొప్పతనం ఉంది. భక్తులకి ఒక గొప్పతనం ఉంది. వాళ్ళు ఇప్పుడు పుట్టిన ఒకవేళ మహాభక్తుడు ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నా అప్పటి రామాయణాన్ని దర్శించగలరు తపశ్శక్తి. అలా రామదాసు ఆ యుద్ధాన్ని దర్శనం చేసి రాముడు అలా రామదాసు మీద బాణాలు వేస్తున్నది ఆయన తపశ్శక్తితో అప్పటికెళ్ళి చూశాడు. కలియుగంలో ఉన్నాయి చూసి ఆ పద్యం రాశాడు. భుజాలు తాండవం చేసినాయి అంటున్నాడు. తాండవం ఎవరు చేస్తారు జనరల్గా? శివుడు. ఎలా చేస్తాడు? ఆ డాన్స్ ఎవరు అందుకోలేరు. అందుకే నటరాజ స్వామి వచ్చింది. ఆయన తాండవం చేస్తే మనం చేయలేము, పడిపోతారు. అందుకే శివతాండవం చేస్తారు. కానీ అది చేసిన తర్వాత 4 రోజులు రెస్ట్ తీసుకుంటారు డాన్సర్. అంత గొప్పగా ఉంటుంది. ఆయన రోజు చేస్తాడంట ఆరింటి. మరి ఆయన కెపాసిటీ ఎలా? అమ్మవారు ఎవరిద్దరు చేస్తారు. సరే అలా కళలలో ఆరిదేనో అసూయ నీ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. ఎంబడి నేను ఏం చేయాలి? కళ్ళల్లోంచి అది పాడయ్యే వరకు ఏడా మన దగ్గర వస్తూ నాశనం అయిపోవాలి. అంతవరకు నాకు గుర్తుండదు కదా. చూసి అదే కదా మనకు అదే చెప్తున్నాను. మనందరికి ఉన్నది ఎట్టించి వచ్చినాయి మన గాడ్స్ గిఫ్ట్ ఎన్నో జన్మల నుంచి మనకి. అసూయ వాత్సల్యం లేనివాడు, ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. ఇది అందరికీ రాముడు భక్తులందరికీ మంచి లక్షణాలు ఉన్నాయి. ఇన్ని మంచి గుణాలు బాధని శ్రీరాముడు అంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ కూడా చాలా ప్రీతి. ఒకటే చెప్తున్నా, మంచి మామిడి పండు తీసుకుంటావా, కుళ్ళిపోయి గబ్బు వచ్చే మామిడి పండు తీసుకుంటావా? ఏం తీసుకుంటారు తినడానికి? అంతే కదా. ఒక పండు విషయంలోనే ఎలా అంటే రాముడికి అన్ని మంచి గుణాలు ఉన్నప్పుడు ఎవరు లైక్ చేయరు? మన జీవితంలో ఎలా ఉండాలి? ఇవాళ రేపు ఒక ట్రెండ్ తయారైంది ఏంటంటే ఎవరికి నచ్చినట్టుగా తయారు. ఇక్కడ కొరిగేస్తాడు, ఇక్కడ కొరిగేస్తాడు, ఇక్కడ కొరుగుతాడు, ఇక్కడ కొంచెం పిచ్చిగా గుడ్డు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలా అది ఆలోచిస్తుంది. కింద పడిపోతుంది. అంతకుముందు కనీసం ఇదంతా కొరిగేసి ఇక్కడ చుట్టు పెట్టేవాడు. అది కనీసం ఇక్కడ మధ్యలో హోల్ ఉంటుంది కాబట్టి గుడ్డు కొంచెం చేసుకుంటే ఉప్పు తొమ్మిది ఇక్కడ గుడ్డు పెట్టిపోవచ్చు పిచ్చిగా కాకపోయేది. ఇదంతా తీసేస్తాడు. ఇక్కడ గడ్డి ఉంటుంది కొంచెం, ఆ గడ్డి మాత్రం ఏంటంటే గుడ్డు పెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడు? అది కూడా తీసేశాడు. ఇప్పుడు దాని టెన్షన్ ఏంటంటే దాని టెన్షన్ గుడ్డు పెడితే కింద పడి పగిలిపోతాం పెట్టట్లే. అట్లా తయారైంది హెయిర్ స్టైల్. ఆ గడ్డలు కూడా ఇలా గడ్డ పెంచుతాడు. ఇక్కడ ఇదంతా గడ్డ పెంచుతాడు. ఇంత చుట్టూ ఇక్కడ కట్ చేస్తాడు, ఇక్కడ పెంచుతాడు, ఇక్కడ ఎంత కన్ఫ్యూజన్ హెయిర్ స్టైల్లో. ఏది ఉంచాలి ఏది తీసేయాలి కూడా తెలియదు. అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. హాయిగా తిరుమల స్వామికి వెళ్ళి గోవిందా అని క్లీన్ చేసేసుకుంటే ఏ గొడవ లేదు. హాయి జీవితం. చిన్న చికెన్ ఉంటే చికెన్ అయిపోయింది క్లోజ్. అలా తయారయ్యాం మనం. అర్థమైనా? అంత కన్ఫ్యూజన్లో ఉన్నాం. సరే ఎందుకు చెప్పారంటే ప్రీతిగా ఉండడానికి ట్రై చేయమంటే ఇవాళ ట్రెండ్ ఏం తయారైందంటే ఆ తర్వాత దరిద్రంగా ఉండదు అది స్టైల్ అంటున్నారు. ఇక్కడ కోసుకొని అక్కడ కోసుకొని ఎక్కడ చూసుకొని దరిద్రుడు ఆ ముష్టివాడు మా ఇంటి దగ్గరకు వస్తే నాకే 4 మంచి ప్యాంట్లు ఉన్నాయి ఇస్తా కదా. ప్యాంట్లు ఏమంటే నేను ఇస్తా కదా. అంత ముష్టి దరిద్రుడు ఇక్కడ కోసుకొని ఈ దరిద్రం అబ్బాయిలకే కదా, అమ్మాయిలు కూడా ఉన్నారు. అమ్మవారికి అలాంటి ప్యాంట్ ఏమంటే అమ్మాయిలు అంటే అమ్మవారు అనుకోమంటారు. దిక్కుమాల కట్టింగ్లో వేసుకుంటే అమ్మవారు అలా ఎందుకు ఉంటుంది? అంత దరిద్రంతో అమ్మవారు అయితే ఉంటుంది కదా. చూడంగానే అమ్మానే భక్తి రావాలి కానీ చూడంగానే దరిద్రమైన ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ అమ్మ ఎందుకు అవుతుంది? ఇది అడగదు. ఇది అడగడంటే పెద్ద రెవల్యూషన్ ఉద్యమాలు వచ్చిన పట్టుకొని అమ్మవారు అన్నప్పుడు అమ్మవారిలాగా ఉండాలి. మొన్న కూడా ఎవరు పెద్దవాళ్ళు ఇదని చెప్పారు. డ్యాన్స్ షోలు చిన్న చిన్న పిల్లలతో పనికిరాని సాంగ్స్ అని చేయిస్తున్నారు. అలా చేయిస్తే ఆ చిన్న పాపలో మేము ఆ డ్యాన్స్ చూడాలా, ఆ మాస్ ఎఫెక్ట్ ఉన్న పాట చూడాలా, ఆ పిల్లలు చూసి ఆ ఫీలింగ్ చూస్తున్నాం. ఆ ఫీలింగ్ మాత్రం కదా పిల్లని. అందుకని దాన్ని స్ట్రిక్ట్ రూల్ పెట్టారు. చిన్నపిల్లలు చేయించారు, పెద్దవాళ్ళు చేయించారు. ఇదంతా ఎవరు పాటు చేస్తున్నాం సొసైటీ? మనమేగా పనికిరానని. అంటే ఏ ఏజ్ చేయాల్సిన పనులు ఆ ఏజ్ చేయాలని చెప్తున్నారు. ఎంత నీట్గా తయారవచ్చు, ఎట్లా ఉండాల్సిన వాడు అట్లా ఉండాలంటున్నారు అంతే. అంతేగాని ఎవరి ఇష్టం అటు మొత్తం చించుకొని వేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, కొంచెం చించుకున్నా నాకేం ప్రాబ్లం. అది వాళ్ళ ఇష్టం. ఎవడి పిచ్చి వాడికి ఆనందం. అర్థమైందా? అలా ఎవరి ఇష్టం వాడు. మనం ఏమనలేదు. ఎందుకంటే అందరు కోపాలు ఇవ్వాలి మంచి చెప్పిన అలా అని చెప్పుకుంటూ మంగళం మంచి లక్షణాలు రాముడిలాగా డెవలప్ చేసుకోండి. సీతమ్మలా తయారవ్వాలి, రాముడిలాగా ఉండాలి, రావణాసులాగా ఉండద్దు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని సూర్పణగా తాటకకి సంబంధించిన ఎగ్జాంపుల్స్. అలాంటిగా తయారవ్వాలి. మంగళం కోసం ఏం కావాలి మన చక్రవర్తి సార్వభౌమాయ మంగళం.